తెలంగాణలో మరోసారి ల్యాండ్ రేట్స్ పెరగబోతున్నాయి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూముల మార్కెట్ ధరల పెంపునకు సిద్ధమైన ప్రభుత్వం 3 రకాలుగా సాగు భూముల ధరలు సవరించే యోచనలో ఉంది. గ్రామీణ ప్రాంతాలు, జాతీయ రహదారులు, పట్టణ శివార్లు ఇలా 3 కేటగిరీల్లో భూముల ధరల్ని వేరువేరుగా నిర్ణయించబోతోంది. మార్కెట్ ప్రకారం ప్రస్తుతం ఎకరాకు కనిష్ట విలువ 1,75,000 ఉండగా దాన్ని 2,75,000కు పెంచాలనే ప్రతిపాదనని సిద్ధం చేసింది ప్రభుత్వం. ఈ లెక్కన ఓఆర్ఆర్ కి లోపలి వైపు ఉండే భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఓఆర్ఆర్ లోపల ఎకరా భూమి మార్కెట్ ధర 15 లక్షల రూపాయలకి పెంచే యోచనలో ఉంది ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్ శివారు భూముల ధరలు భారీగా పెరగనున్నాయి. పెంచిన కొత్త ధరలు ఈ నెల 28 నుంచే అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కొనుగోలుదారులకి మరింత భారం కానున్నాయి. ఈ ధరల పెంపుతో ప్రభుత్వానికి అదనంగా 1,500 కోట్ల రాబడి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఏ లెక్కన ఈ పెంపు చేయబోతుందనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ప్రభుత్వం చేస్తున్న కసరత్తు ఏంటి, తదనంతరం ధరల పెరుగుదల ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందా అన్నది కూడా కీలకంగా మారింది. ధరలు పెరుగుతున్నాయనే ప్రచారంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్లు ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకున్న కొనుగోలుదారులు ఈ నెల 28 లోపే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలనే ప్లాన్తో ఉన్నారు. దీంతో ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ ఆఫీసులకి తాకిడి పెరిగినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర ఎలాంటి రష్ కనిపిస్తోంది, దానికి తగ్గ చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి, పూర్తి డీటెయిల్స్. రైట్, భూములకు సంబంధించి ప్రభుత్వ విలువ అనేది సంబంధించి సవరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మంత్ ఎండ్కి సంబంధించి కొత్త రేట్లు అందుబాటులోకి రాబోతున్న నేపథ్యంలో ప్రజలు ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్కి రెడీ అయినటువంటి వాళ్ళు కావచ్చు, రిజిస్ట్రేషన్ డ్యూటీస్ కట్టేసి సిద్ధమైనటువంటి వాళ్ళంతా కూడా 28 లోపే ఆ రిజిస్ట్రేషన్ కొనుగోలు కావచ్చు, అమ్మకాలు కావచ్చు చేసుకుంటే పని అయిపోతుందనే అంశాలు ఒక ధోరణికి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వ విలువ పెరిగితే మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్స్ట్రా అమౌంట్ కట్టాల్సి వస్తుంది అనేది ఒక ప్రజల్లో అయితే ఆందోళన అయితే ఉంది. కొంత ఈ సామాన్యులపైన భారంగానే కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదాయం పెంచుకునే దిశగా ఉన్నటువంటి ఆలోచనలో భాగంగా దాదాపుగా ఈ ప్రక్రియ ద్వారా దాదాపుగా 1000 నుంచి 1,500 కోట్ల ఆదాయం వస్తుందనేది సమకూరుతుందనే అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఓఆర్ఆర్ లోపల, ఓఆర్ఆర్ బయట, దాంతోపాటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డాటా ఆధారంగా ఇప్పటికే అన్ని డేటా అంతా కలెక్ట్ చేసి రెవెన్యూ అధికారులంతా కూడా ఇప్పటికే ఆన్లైన్లో ఫీడింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 90% వరకు కూడా కంప్లీట్ అయిపోయింది అనేది అధికారులు చెప్తున్నారు. ఈ మంత్ ఎండ్ అయితే 28 కానీ 29 కానీ ఈ ప్రక్రియ అమల్లోకి వస్తుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపుగా ఎస్ఎఫ్టీ లెక్క కూడా, అంటే ఎస్ఎఫ్టీ పరంగా ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో కావచ్చు, తీసుకునేటువంటి ప్లాట్ల కొనుగోళ్లకు సంబంధించి కూడా అక్కడ కూడా ఎస్ఎఫ్టీ ధరల్లో కూడా మార్పు ఉండబోతుంది అనేది కూడా వినబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 3,000 ఎస్ఎఫ్టీ ఉన్న దగ్గర ఇప్పుడు దాదాపుగా పెరిగిన ధరలతో దాదాపుగా 5,000 వరకు కూడా ఎస్ఎఫ్టీ విలువ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఓఆర్ఆర్ లోపల దాదాపుగా 15 లక్షల వరకు కూడా ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి సిటీ లాంటి పరిధిలో ఏదైతే కోకాపేట్ కావచ్చు, మిగతా ఇలాంటి ప్రాంతాల్లో, మాదాపూర్ ఇలాంటి ప్రాంతాల్లో దాదాపుగా 15 లక్షల వరకు కూడా విలువ కనీస ధర పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎకరానికి. దాదాపుగా ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు హైవే వెంట కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాలకు ఉన్నటువంటి విజయవాడ, వరంగల్ హైవే లాంటి రూట్లలో కూడా దాదాపుగా కనీస విలువ 5 లక్షల వరకు కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 90% పని కంప్లీట్ అయిపోయింది అనేది అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కీలక ఆదేశాలు అయితే ఇచ్చినటువంటి నేపథ్యంలో కనీసం 5% నుంచి 100% వరకు కూడా రేట్లు పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఓఆర్ఆర్ లోపలైతే ఎకరానికి 15 లక్షలు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ప్లాట్లలో 75% 100% వరకు కూడా రేట్లు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. హెచ్ఎండిఏ ఓఆర్ఆర్ నానుకున్నటువంటి హెచ్ఎండిఏ పరిధిలో అయితే మాత్రం దాదాపుగా 5 లక్షలు, దాదాపుగా 10 లక్షల వరకు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లలో 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా ఎకరానికి ధరలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఆఫీసులలో అంటే ఈ పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో, ఈ మంత్ ఎండ్ నుంచి ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఆఫీసులలో కూడా పబ్లిక్ తొందరగా అనుకున్న దానికంటే ముందుగానే ఈ ప్రక్రియ కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందనే అంశాల నేపథ్యంలో ఇక్కడికి కూడా వచ్చి కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. సాయంత్రం 4-5 అయితే క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో లైన్లలో వేచి ఉండి మరి ఇవన్నీ కంప్లీట్ చేసుకునేందుకు, అంటే ఈ మంత్ ఎండ్ లోపే ప్రభుత్వం అనౌన్స్ చేసే లోపే మన ఈ కొనుగోలు అమ్మకాలు పూర్తి చేసుకుందాం అనేది పబ్లిక్ డిసైడ్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయంతో ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటుగా
సామాన్యునిపై అయితే కొంత భారం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మరికొంత పుంజుకునే అవకాశం ఉన్నట్టుగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్.